సో, వెంకటేశ్వర్ గారు మీరు మేడం యాక్చువల్లీ యురేకా ప్రోగ్రామ్‌లో మేము 6 మంత్స్‌లో స్టాటిక్ సబ్జెక్ట్‌తో పాటు కరెంట్ అఫైర్స్‌ని మేము డీల్ చేస్తున్నాం మేడం. ఈ స్టాటిక్ సబ్జెక్ట్ మనం 20% అనుకుంటే కరెంట్ అఫైర్స్ 80% మేడం. ఈ కరెంట్ అఫైర్స్‌లో స్టూడెంట్స్‌కి 2 మనకు హిందూ పేపర్ ఉంది, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉంది. హిందూ పేపర్‌లో మనకు సినిమా రిలేటెడ్ మనకు పేపర్ యూజ్ చేస్తారు, పొలిటికల్ రిలేటెడ్ యూజ్ చేస్తారు. చాలా లాట్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తాయి. మనకి యూపీఎస్సీ ఎగ్జామ్‌కి ప్రిలిమ్స్ రిలేటెడ్ ఎగ్జామ్‌కి ఏ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటు, ఏ కరెంట్ అఫైర్స్ మనం చదవాలి, ఏ కరెంట్ అఫైర్స్‌లో మనం ప్రిసైజ్‌గా నోట్స్ రాసేసుకోవాలి. మనకు మార్కెట్‌లో లాట్ ఆఫ్ బుక్స్ ఉంటాయి మేడం. 500 పేజెస్, 600 పేజెస్ కరెంట్ అఫైర్స్ ఉంటది. మంత్లీ మ్యాగజైన్ ఉంటది. ఆ మంత్లీ మ్యాగజైన్ అనేది మనం ఒక 100 పేజెస్ చేసేసుకుంటే 100 పేజీని మనం చదివేసి మనం రివిజన్ చేయలేం. ఎగ్జామ్ 2 అవర్స్‌లో ఉంది. మీరు 1 ఇయర్ చదివినా, 1 ½ ఇయర్ చదివినా 2 అవర్స్‌లోనే ఎగ్జామ్‌ని మీరు క్రాక్ చేయాలి. క్రాక్ చేయాలంటే అసలు మీరు హ్యాండ్ రైటింగ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. 1 పేజీ నోట్స్ మీరు రాసుకోవాలి. ఈ 1 పేజీ నోట్స్ అనేది మీరు రివిజన్ చేసి, మళ్ళీ రివైజ్ చేసి, అనలైసిస్ చేసి, ఏ విధంగానైతే మనకి ఎగ్జామినేషన్ వస్తుందో ఆ స్టేట్మెంట్స్, మనకి ఎలిమినేషన్ మెథడు, ఆ ఎల్సిడ్ మెథడు, ఈ మెథడ్స్‌నన్నీ యూజ్ చేసేసి యూపీఎస్సీ ఏ ఎలిమినేషన్ మెథడ్ ఇస్తుంది, యూపీఎస్సీ స్టేట్మెంట్‌లో ఏ మిస్టేక్స్ ఇస్తున్నాయి, యూపీఎస్సీ ఇన్‌కరెక్ట్ అడుగుతుందా, యూపీఎస్సీ కరెక్ట్ అడుగుతుందా, అసలు క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, వాటిపైన ఫోకస్ చేసేసి కరెంట్ అఫైర్స్ ఎవ్రీ సబ్జెక్ట్‌లో కరెంట్ అఫైర్స్ ఇంక్లూడ్ ఉంటది మేడం. కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంటది. సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంటది. ఎవ్రీ సబ్జెక్ట్‌లో మీరు యూపీఎస్సీ తీసుకున్న కరెంట్ అఫైర్స్ ఉంటది. అన్ని సబ్జెక్ట్స్‌తో పాటు కరెంట్ అఫైర్స్‌ని వాటికి కూడా మనం రెస్పెక్ట్ టు ద కరెంట్ అఫైర్స్ రెస్పెక్ట్ ఇచ్చేసి మనం ప్రిలిమ్స్‌ని క్రాక్ చేయాలంటే కరెంట్ అఫైర్స్ పైన ఎక్కువ టైంను మనం ఫోకస్ చేసేసి, ఎక్కువ టైంను మనము కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేయగలిగితే మనం ప్రిలిమ్స్ అనే మన ఈజీ వే మెథడ్‌లో మా యురేకా ప్రోగ్రామ్‌లో 6 మంత్స్‌లో కూడా మీరు 1 అవర్స్, 2 అవర్స్ హిందూ పేపర్ పైన, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పైన మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ కరెంట్ అఫైర్స్, పీవైక్యూ రిలేటెడ్ ఏమి ఇస్తున్నారు, కోర్ సబ్జెక్ట్‌లో ఏమి అవైలబుల్ ఉన్నాయి, అన్నీ కూడా మీరు 1 అవర్ టైం వేస్ట్ చేయకూడదు. టైం అనేది చాలా ప్రీషియస్. మనకు 6 మంత్సే టైం ఉంది. ఎవ్రీ డే నేను యూపీఎస్సీ రిలేటెడ్ ప్రిలిమ్స్, కరెంట్ అఫైర్స్ అని మా క్లాసెస్‌లో ఉంటాయి. వాటికి మళ్ళీ ఈవినింగ్ కూడా మేము ఎగ్జామ్ పెడతాం. బట్ మీరు టైం అంతా వేస్ట్ చేసుకోకుండా ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో కరెంట్ అఫైర్స్, ఆ కరెంట్ అఫైర్స్ స్టాటిక్ సబ్జెక్ట్‌కి మనం బ్యాలెన్స్డ్ వేలో చదువుకోగలిగితే మనం ప్రిలిమ్స్‌లో ఏ విధంగా క్రాక్ చేయగలుగుతాం అనేది సక్సెస్ రేట్ అనేది మనలోనే ఉంటుంది మేడం. మీకు ఎక్కడైతే మెంటర్ ఏం చెప్పగలుగుతున్నారో వారి తూచా తప్పకుండా మీరు ఫాలో కాగలిగితే మీరు ఖచ్చితంగా ప్రిలిమ్స్ అనేది క్రాక్ చేయగలుగుతారు.